హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్. చూసారు కదండి, ఈ హ్యాండ్ మోడల్ అంటే ఈజీగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పేపర్ మీద హ్యాండ్ కటింగ్ అయితే చేస్తున్నానండి. మన హ్యాండ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చులు ఏమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే కింద నేను ఈ హ్యాండ్కి ఫ్రిల్స్ అయితే పెడతాను. అందుకని ఖర్చు ఏమి మార్కింగ్ చేయకుండా హ్యాండ్ ఒరిజినల్ లెంత్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మీరు కింద పట్టీ కావాలంటే పట్టీ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫ్రిల్ పెట్టకుండా అలాగే పట్టీ వేయకుండా స్టిచ్ చేసుకోవాలనుకుంటే ఒక 1 ఇంచు లెంత్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో అలా అయితే డ్రా చేసుకోవాలండి. కింద హ్యాండ్ లూజ్, పైన ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసేసుకుని హ్యాండ్ అయితే ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్కి ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి. హ్యాండ్కి కిందన పైన కూడా సెంటర్ కటింగ్ అయితే పెట్టేసుకోవాలి. మనకి హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఒకవేళ మీరు బ్లౌజ్కి లైనింగ్ వేయాలనుకుంటే పేపర్ కటింగ్ అనేది లైనింగ్ అనేది పేపర్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా అయితే కట్ చేసేసుకుని, నేను ఇక్కడ కాటన్ బ్లౌజే కాబట్టి ఎటువంటి లైనింగ్ కట్ చేయట్లేదు. ఇక్కడ మనకి పేపర్ అనేది ఫోల్డింగ్ చేస్తే ఎంత లూజ్ అయితే వచ్చిందో, ఇది వచ్చేసి 18.5 ఇంచులు వచ్చిందండి. దానికన్నా కూడా మనం ఒక 18 ఇంచులు క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. క్లాత్ ఓపెన్ చేసి మనకి పేపర్ ఓపెన్ మీద ఎంత అయితే ఉందో దానికి 18 ఇంచులు అయితే క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మీకు ఏ చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజుకి అయినా కానీ మనకున్న హ్యాండ్ లూజ్ కంటే కూడా ఒక 18 ఇంచుల క్లాత్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలండి. ఇది మనకి సెంటర్లో ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అనమాట. ఫస్ట్ హ్యాండ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని సెంటర్ నుంచి 9 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం 18 ఇంచెస్ 18 ఇంచులు లూజ్ అయితే తీసుకున్నాం కదా, అందుకని ఫోల్డింగ్ మీద 9 ఇంచులకి అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకుని మనం హ్యాండ్ షేప్ అయితే ఏం కట్ చేసుకోకూడదండి. మనం ఇలాగ నార్మల్గా హ్యాండ్కి ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత క్లాత్ కట్ చేసేసుకుని సెంటర్కి ఒక మార్కింగ్ అయితే చేసేసుకుని తర్వాత సెంటర్ నుంచి 3 ఇంచెస్కి 3 మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి వన్ సైడ్. అలాగే రెండో సైడ్ కూడా 3 ఇంచెస్కి 3 మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి. మనకి రెండు వైపులా కలిపి మొత్తం 6 మార్కింగ్స్ వస్తాయండి. 6 3 18 ఇంచులు క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం సెంటర్ నుంచి 3 ఇంచులు మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడికి ఫ్రిల్ అనేది సెంటర్కి వచ్చే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా ఫ్రిల్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ కిందన పైన కూడా మనం 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని విడ్త్ అనేది సమానంగా వచ్చే విధంగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ మనకి 1.5 ఇంచ్ వెడల్పుతో వస్తాయి. ఒకవేళ మీరు ఫ్రిల్ వెడల్పు తగ్గించుకోవాలనుకుంటే 1 ఇంచ్ ఫ్రిల్ రావాలనుకున్నప్పుడు 2 ఇంచెస్ విడ్త్ 2 ఇంచెస్ వెడల్పు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1.5 తీసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది అనమాట. ఫస్ట్ ఫస్ట్ లేయర్ ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత కింద నుంచి పైన మనకి హ్యాండ్ లెంత్ 9 ఇంచెస్ కదా, 9 ఇంచెస్లో 3 ఇంచెస్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. తర్వాత రెండవ లేయర్ ఫ్రిల్స్ కూడా ఒకదానిపైన ఒకటి వచ్చే విధంగా పెట్టేసుకోవాలండి. 2 ఫ్రిల్స్ ఆపోజిట్లో పెట్టేసుకుని ఇప్పుడు మనం ఫస్ట్ 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ ఆ 3 ఇంచెస్ నుంచి ఇంకొక 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి పైన షోల్డర్ పైనుంచి చూసుకుంటే 6 ఇంచులకి అయితే వస్తుంది. ముందు మార్కింగ్ చేసుకున్న 3 ఇంచెస్ నుంచి కొలుచుకుంటే 3 ఇంచెస్కి అయితే వస్తుందండి. మన హ్యాండ్ లెంత్ అయితే ఎంత అయితే ఉంటుందో హ్యాండ్ లెంత్ని 3 భాగాలు చేసుకుని ఇలాగా మనం ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. తర్వాత మిగిలిన మూడవ లేయర్ ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని కిందన కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్నాం కదా, వన్ సైడ్ వచ్చేసి 3 ఫ్రిల్స్ వస్తాయి, అలాగే రెండో సైడ్ కూడా 3 ఫ్రిల్స్ వస్తాయి. ఈ ఫ్రిల్స్ని ఇలాగా మనం ఆపోజిట్ సైడ్కి ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇలా వీ షేప్ వస్తుంది అనమాట. కిందన ఫస్ట్ అయితే మనం లాస్ట్లో పెట్టిన ఫ్రిల్ అయితే ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ లేయర్, తర్వాత థర్డ్ లేయర్ ఇలాగా ఫ్రిల్స్ అనేవి ఆపోజిట్లో ఉండేలాగా ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా వీ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకుని పైన ఇలా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఇలా మనం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం కటింగ్ చేసుకున్న పేపర్ ఉంది కదా, పేపర్ అనేది సెంటర్ కటింగ్ పెట్టుకున్నాం కదా పేపర్కి, అలాగే హ్యాండ్కి సెంటర్కి వచ్చే విధంగా పెట్టేసుకుని మనం చుట్టూ పేపర్ ఎలా అయితే ఉందో అదే విధంగా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి. ఒకవేళ మీరు లైనింగ్ కట్ చేసుకున్నట్లయితే కింద పట్టీ జాయిన్ చేసుకునేటప్పుడు ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకుని తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని కింద పట్టీ జాయిన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే నేను ఫ్రిల్స్ పెడుతున్నాను కాబట్టి హ్యాండ్ షేప్ లైనింగ్ వేయట్లేదు కాబట్టి హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉందో అదేవిధంగా పేపర్ కటింగ్ పక్కన స్టిచ్ అనేది వేసేసి హ్యాండ్ కర్వ్ షేప్ అయితే కట్ చేసేస్తున్నాను.
ఒకవేళ మీరు లైనింగ్ వేసుకునేటట్టయితే ఫస్ట్ హ్యాండ్ ఇలా ఏమి కట్ చేయకుండా హ్యాండ్కి ఫ్రిల్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ ఫ్రిల్స్ కోసం 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ అనేది తీసుకోవాలండి. మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంటుందో దానికి డబుల్ లెంత్ ఉండేలా చూసుకుని 3 ఇంచుల వెడల్పుతో క్లాత్ తీసుకుని క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని ఎడ్జ్కి అంచుల వైపు ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. క్లాత్ అనేది సమానంగా ఉండే విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం హ్యాండ్కి రైట్ సైడ్ నుంచి ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సైడ్ జాయింట్స్ దగ్గర మనకు ఫ్రిల్స్ అనేవి అవసరం లేదు కాబట్టి అక్కడ స్ట్రైట్గా కుట్టేసుకుని మనం ఖర్చు విడిచిపెట్టి అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్ మొత్తం కూడా ఇలా ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. రెండో చివరికి వచ్చేసరికి ఇక్కడ కూడా మనం సైడ్ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఫ్రిల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు లైనింగ్ వేసుకోవాలనుకుంటే ఈ ఫ్రిల్స్కి లైనింగ్ జాయిన్ చేసేసి లోపలికి ఖర్చు అవ్వకుండా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను లైనింగ్ ఏం జాయిన్ చేయట్లేదు కాబట్టి పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఫైనల్లీ హ్యాండ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీనికి మనం ఇలా ఐరన్ చేసేసుకుంటే ఈ ఫ్రిల్స్ అనేవి కదిలిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఈ స్టిచెస్ వేసుకున్నాం కదా, ఇక్కడైతే మనం షో బటన్స్ పెట్టేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా హ్యాండ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్